ప్రోడక్ట్ అంటారు. దీనిలో 5 రకాల తులసిలు, విష్ణు తులసి, శ్యామ తులసి, వన తులసి అనే రకాల, నింబు తులసి అనే 5 రకాల తులసిని ఆవిరి చేయడం వల్ల మనకి డ్రాప్స్ అనేవి వచ్చినవి. అయితే దీని డెమో అనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ తులసి అనేది ఏ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి పాలిథిన్ కవర్ అనేది మన భూమిలో పెట్టడం వల్ల ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయినా కూడా అది తరగదు, ఏ ప్లాస్టిక్ కవర్ అయినా కూడా. అలాంటి ఈ తులసి అనేది మనకు పనిచేస్తుందా లేదా ఐఎంసీ అనేది మీకు డెమో అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ తులసి డ్రాప్స్ అనేది మనం ఒక 5 మనం ఇందులో వేస్తున్నాము. ఒక 5 డ్రాప్లు అయితే మనం ఈ వాటర్లో వేయడం జరిగింది. డెమాన్స్ట్రేషన్. ఒక 10 సంవత్సరాలైన భూమిలో కరగని మన ప్లాస్టిక్ని మన ఐఎంసీ యొక్క శ్రీ తులసి అనేది ఈజీగా కరిగిస్తుంది అని మీకు ఇప్పుడైతే డెమాన్స్ట్రేషన్ చూస్తున్నాను. చూడండి, భూమిలో ఎప్పటికీ కరగని ప్లాస్టిక్ మన శ్రీ తులసి అనేది మనం కరిగిస్తుంది. మరి ఇట్లా కరిగించడం వల్ల ఇది ఓన్లీ మన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ పైన మాత్రమే పనిచేస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ని ఎలాంటి టచ్ చేయదు. మీకు అంత నమ్మకం లేకపోతే ఇప్పుడు దాన్నే బుర్రవాడిచ్చింది కదా, మన చేతి మీద వేసుకుంటున్నాను. ఏం కాదు, మన హ్యూమన్ బాడీకి ఏం కాదు, ఓన్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ పైన మాత్రమే పనిచేస్తుంది. వాడుకోవచ్చు, ఏం కాదు. ఇది శ్రీ తులసి యొక్క బెనిఫిట్ అండి. ఇది ఖచ్చితంగా మన అందరి ఇళ్ళలో అయితే ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, వైరల్ ఫీవర్స్, జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటుంది వాళ్ళకి. అప్పుడు మనం పాలలో ఒక 1 or 2 డ్రాప్స్ వేయడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అట్లే వైరల్ ఫీవర్స్ అనేది రాకుండా జరుగుతుంది. బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. ఇది శ్రీ తులసి యొక్క డెమాన్స్ట్రేషన్. ఓకే అండి, క్లోజ్ చేసి.